రోడ్డు మీద ఏదైనా చిన్న గొడవ జరిగినా లేకపోతే ఏదైనా హత్య జరుగుతుంది అని తెలిసినా చాలా మంది భయపడుతూ ఉంటారు. ప్రాణాలని కాపాడడానికి కూడా ముందడుగు వేయరు. కానీ ఈ ట్యాంక్ బండ్ లో అనేక మంది చనిపోవాలన్న ఉద్దేశంతో దూకినప్పటికీ కూడా ఆయన ప్రాణాలకు తెగించి కాపాడిన వ్యక్తి ఈ శివన్న. అంతేకాకుండా ఎవరైనా చనిపోతే ఆ శవాన్ని చేతిలో మోస్తూ ఎందుకు నాకు ఈ బాధ అంటూ కూడా ఎంతగానో బాధపడిన వ్యక్తి ఈ శివన్న. ఈ రోజు ఈ శివన్న కష్టాన్ని గవర్నమెంట్ గుర్తించి ఆయనకి ఇంత ఆర్థిక సహాయం, అలాగే వాళ్ళ కొడుక్కి కూడా గవర్నమెంట్ హోమ్ గార్డ్ జాబ్ ఇవ్వడం అనేది చాలా సంతోషం అనే చెప్పాలి. ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి ట్యాంక్ బండ్ శివన్న మనతో పాటు ఉన్నారు. ఎంతో మంది ప్రాణాలను కాపాడారు. సో అన్నతో మాట్లాడదాం. అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. చాలా సంతోషం అమ్మా. ఎలా అనిపిస్తుంది మీ కష్టానికి ఫలితం? సమయం వచ్చింది, సందర్భం వచ్చింది, గుర్తుపట్టాల్సిన రోజులు. ఇందిరమ్మ ఒక ఆజ్ఞ లాంటిది అనుకోవాలి అంతే. ఇక శివ ట్యాంక్ బండ్ శివ ఈ పర్సన్ ఎవరు, అసలు ఏం చేస్తుండు, ఇన్ని రోజుల నుంచి ఈ ఆరాటం ఏందనేది ఒక ఒక ఆయుధం లాగా నన్ను గమనించి సీఎం రేవంత్ రెడ్డి గారి భార్య గుర్తించింది. ముఖ్యంగా ఆమెనే, రేవంత్ రెడ్డి భార్య అక్క గుర్తుపట్టి శివ ఫ్యామిలీకి మన హయాంలో ఇందిరమ్మ గృహ ఏదైతే ఉందో అతనికి ఇల్లు ఇవ్వాలి, తను ఏం కోరుకుంటుండు, తన కోసం ఏమైనా కోరుతుండా లేదు కదా. 10 మంది పిల్లల కోసం ఒక స్విమ్మింగ్ పూల్ అడుగుతున్నాడు, స్విమ్మింగ్ పూల్ ఇప్పియండి. అలా కుటుంబంలో ఒక ఆర్థికంగా పని చేసుకోవడానికి ఏం లేదు కాబట్టి ఒక అబ్బాయికి ఉద్యోగం ఇస్తే 3 ఆడపిల్లలు 4 మగపిల్లలు ఉన్నారు, వాళ్ళని ఆదుకోండి. తర్వాత వాళ్లకు కొద్దిగా ఖర్చులకు ఏం చేసుకోవడానికో పిల్లలకు ఒక ఆర్థికంగా మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏమైనా హెల్ప్ చేసినా అని చెప్పుకునేందుకని అర్థం ఉండాలని ఒక 5 లక్షల సాయం చేయడం జరిగింది. దీనికి నేను చాలా అంటే ఇస్తే సంతోషం అని కాదు, ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు గుర్తించి నాకు ఈ సాయం చేసినందుకు హ్యాపీగానే ఉన్నా మేడం. కానీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి అమ్మ వాళ్ళ భార్య, మా అక్క అని పిలుస్తున్నా, నాకు పేర్లు తెలివై పేర్లు పెట్టి పిలిచేంత పెద్దోని కాదు నేను. ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా నా నుంచి ఒక చిన్న మెసేజ్, మీరు సార్ని అడిగి ఒక 10 నిమిషాలు టైం ఇస్తే మిమ్మల్ని మా కుటుంబంతో వచ్చి మిమ్మల్ని కాళ్ళు చేతిలో మొక్కాలని మా ఆశ. దానికి ఖచ్చితంగా మీరు అనుమతి ఇప్పియాలి. ఒక 10 నిమిషాలు అంటారు కదమ్మా, ఏమంటారు ఇది, అపాయింట్మెంట్ ఇప్పియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్న, మీరు ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నారు అంటే ఎవరైనా దూకినా లేకపోతే ఎవరైనా చనిపోయారని తెలిసినా మీరు పడే నరకయాతన మా అందరికి తెలిసింది. ఎందుకంటే ఆ శవం ఎక్కడుంది, వాళ్ళని బ్రతికి ఉండంగానే మీరు ఇక్కడ ఒడ్డుకు తీసుకురావాలని చెప్పి ఎంతగానో ఇది పడుతూ ఉంటారు. అసలు ఎలా అనిపిస్తుంది మీకు ఆ సమయంలో? అమ్మా, నేను చేసేది 27 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా. ఏనాడు నా గురించి నేను ఆలోచన చేయలేదు. ఒక మానవ సేవే మాధవ సేవ అనే ఒక నిదానం మన ఒక శ్లోకం ఉంది. ఆ శ్లోకానికి అర్థం ఏంది? అర్థం అంటే ఒక మనిషికి మనిషి సహాయం చేయడమే మానవ సేవే మాధవ సేవ. ఈ చేయి నుంచి చేస్తే ఆ చేయికి తెలియకూడదు. ఇప్పుడు ప్రమాదం అనేది ఏ రూపంలో వస్తుందో చెప్పలేదు, తెలియదు. మనకు ఒక ఏజ్ రావాలి, దానికి ఏజ్కి తగ్గట్టు బ్రతకాలి, వాళ్ళ పిల్లలు చూడాలి, 100 సంవత్సరాలు బ్రతకాలని ఆశపడాలి ఒక మానవుడు. ఆ ఆశలు నిరాశలైపోయి చినికి ఆవేశంతో కొట్లాటలు, డబ్బు ప్రాబ్లము, లేదంటే ఎఫ్ఐఆర్ ప్రాబ్లము, ఇలాంటివి తెలిసి కూడా మీరు తప్పు చేస్తారు. కానీ అందరిని దూరం చేసి చనిపోవడం నాకు అది మంచిగా అనిపించదు. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇదే చూస్తున్నా. చనిపోయి కుళ్ళిపోయి ఆ బాడీ పార్ట్లన్నీ ఊడిపోయి అక్కడ ఒక పెద్ద బ్యానర్ ఉంటుంది, అది నా బ్యానర్ పైన మొత్తం అవే ఫోటోలు ఉంటాయి. అవి చూసి అక్కడ వచ్చే పబ్లిక్ పర్యాటకులు చూసి లేదో మైండ్ అప్సెట్ లో వచ్చి ఓహో ఇలా అయిపోతాం మనము అని బ్యాకప్ అయిపోయి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక నెలకో 10 రోజులకో ఫోన్ చేసి, అన్నా నేను ఒక రోజు అనుకోకుండా వచ్చాను, చనిపోవాలని అక్కడ నిలబడ్డాను, 2-3 గంటలు పొద్దుగాలను మధ్యాహ్నం వచ్చి 2-3 గంటలు వెయిట్ చేశాను. నీ బ్యానర్ మొత్తం చూసిన తర్వాత మనిషి ఎందుకు చావాలి, నేనేం తప్పు చేసినా చావాల్సిన అవసరం నాకేమొచ్చింది అని వెనక్కి వెళ్ళిపోయినా. ఈరోజు బాగున్నా, నా నుంచి ఏదైనా చిన్న హెల్ప్ చేస్తా అన్నా అని నాకు ఫోన్ పేనో గూగుల్ పేనో 100, 200, 500, 1000 వాళ్ళ ప్రేమ, అట్లా
నేను అది కూడా అడగడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మేడం, నేను చేసే సేవ డబ్బుతో దూరం చేయొద్దు. నేను కోరుకుంటుంది ఇదే, డబ్బు ఇచ్చిన దూరం చేయొద్దు. మీరు దయచేసి ప్రతి ఒక్కరికి చెప్పండి, చావే పరిష్కారం కాదు. ఎలా బ్రతకాలనేది నేర్చుకోవాలి. ఎలా చదవాలని మన అమ్మ నాయన మనల్ని ఎంత కష్టపడి అది చేస్తున్నారు అంటే ఆ ప్రాణం విలువ అదే. నా కొడుకు పెరిగి పెద్ద ఒక ఆఫీసర్ కావాలి, నా బిడ్డ ఒక డాక్టర్ కావాలి, ఒక కలెక్టర్ కావాలి, ఒక లాయర్ కావాలి, ఒక పోలీస్ ఆఫీసర్ కావాలి, ఒక అకాడమీలో ఒక పెద్ద ఒలింపిక్స్ లో ఒక గెలవాలని ఆశపడతాం. ఆ ఆశలు నిరాశలు చేసి ఒక పండగ పూట ఆ ఫోటో చూస్తే, ఇప్పుడు రీసెంట్ కొన్ని చూస్తారు కదమ్మా, ఆ గురుమూర్తి భార్యను ముక్కలు 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 చేసింది, అది ఇలా అది మాకు నచ్చదు. నేనే తీసాను అమ్మని కూడా. ఇట్లా కొన్ని తప్పులు జరగకూడదని నా ఆరాటము. ఒక స్విమ్మింగ్ పూల్ కావాలి సార్ నాకు అని అడిగిన. ఎందుకంటే ఈ మురికి నీళ్ళల్లో ఎవరు ఈత కొట్టరు, వచ్చినా నేను కొడుతున్నా ఈత. ఇంత గలీజ్ నీళ్ళలోనే నేను ఇంత ప్రయత్నిస్తున్నా. ఇదే ప్రయత్నము మంచి నీళ్ళ పైన మీకు ఒక నేర్పిస్తే మీరు కొంతమంది నేర్చుకొని విధానంగా కాపాడే వ్యక్తులు అవుతారు. ఒక టీమ్ తయారు చేస్తాను నేను. ఆ టీమ్ కు ఒక పేరు పెట్టుకొని ఆ పేరు గల మనుషులు ఎక్కడైనా ఆపద వచ్చిందంటే మేము ముందుంటాం. గవర్నమెంట్ కు హెల్ప్ చేస్తాం, గవర్నమెంట్ త్రూగానే మేము వర్క్ చేస్తాం. మాకంటూ కొందరు ఎంప్లాయీస్ తయారవుతారు. ఆ ఎంప్లాయీస్ కి గవర్నమెంట్ రూపంలో నేను రెడీ చేసి వాళ్ళ చేతిలో పెడతా. వాళ్ళకు కూడా మీరు ఉద్యోగాలు ఇస్తారు అనేది నా ఆశ. నా ఒక్కని ద్వారా కొన్ని వందల మంది తయారవుతారు. నాదొక విద్య ఉంది, అన్నదాత సుఖీభవ. పట్టెడు అన్నం పెడితే తిని మర్చిపోము. నా విద్య కూడా నేను ఎలాంటి వాళ్ళకి నేర్పుకోవాలో నాకు తెలుసు. దానికోసమే నా తపన. నిజంగా మీకు వచ్చిన ఆలోచన చాలా మందికి రాదు. ఎందుకంటే ఎంతో మంది దూకుతున్నారు, చనిపోవాలనుకుంటున్నారు, నేను కాపాడుతున్నాను అక్కడ వరకే అనుకోకుండా ఒక టీంని, ఒక సంస్థను నిర్మించి వాళ్ళకి నేర్పించి ఎవరైనా చనిపోతే వాళ్ళని సంప్రదించాలి, వాళ్ళు కూడా ఒక భాగం అవ్వాలి కాపాడడంలో అనే ఆలోచన చాలా మంచి ఆలోచన. అయితే ఇంతమంది ప్రాణాలను చూస్తూ ఉంటారు కదా, సో ఏమనిపిస్తుంది మీకు మామూలుగా? విన్న సందర్భాలు చాలా ఉన్నాయి. మేము కూడా ఒకటి విన్నది ఏంటంటే, మొన్న ఒక వ్యక్తిని కాపాడే ప్రయత్నంలో మీ చెయ్యి కూడా మీరు కాలర్ బోన్ ఇరిగింది. అయితే ఇప్పుడు నాకు రీసెంట్ గా కాలర్ బోన్ ఇరిగిందని నాకు యాక్చువల్లీ నా కష్టాలు చూసి వీడియోలు వైరల్ కావడంతో, ఆ వైరల్ అయిన వీడియోలు రేవంత్ రెడ్డి భార్య గారు చూడడంతో నేను అంత దూరం వెళ్ళాను. అప్పుడు అదే మూమెంట్లోనే నాకు వేముల శ్రీనివాస్ సార్కు ఓఎస్డి సార్, నాకు అది కూడా తెలియదు. నేను అక్కడ పోయినాక నా బోర్డు పైన చదివిన సార్కి ఓఎస్డి సారు ఇమీడియట్లీ నాకు ఫోన్ చేసి, శివ నువ్వు ఎలా ఉన్నావు, ఏంటి బాబు, నేను ఇట్లా సీఎం ఆఫీస్ నుంచి ఫోన్ చేసిన అన్నారు. సార్ నేను పర్లేదు సార్ అని అడిగిన. నీకు నీ చెయ్యి ఎలా ఉందని అడిగిన. అది ఆ ఒక మాటకు మా మనసు మాకు పెట్టకపోయినా పెట్టినంత ఆనందం అనిపించింది. సార్ మాట, శివాని ఎలా ఉంది బాబు ఆరోగ్యం అంటే, పర్వాలేదు సార్, నీకు హాస్పిటల్ వెళ్తావో చెప్పు నేను మాట్లాడతాను. సార్ నాది కాదు సార్, నా పిల్లల భవిష్యత్తు చూడండి. నా పిల్లల భవిష్యత్తు అంటే కొన్ని వందల మందికి నేర్పిస్తాను. నాకు ఒక స్విమ్మింగ్ పూల్ కావాలి సార్, నేను దానికోసమే నేను ప్రయత్నిస్తున్నా. ప్రజలు మనిషికి ఒక 1000 రూపాయలు 500 సాయం చేస్తే కొన్ని లక్షల అమౌంట్ వస్తుంది. ఆ అమౌంట్తో కొనుక్కుంటే కమర్షియల్గా నేను నేర్పడం నాకు ఇష్టం లేదు. గవర్నమెంట్ రూపంలోనే నాకు కేటాయిస్తే ఆ దానిపైన నేను నా ఒక జీవన ఉపాధిగా పెట్టుకొని 10 మందికి నేర్పిస్తాను. 100 మందిలో 10 మంది సక్సెస్ అవుతారు. ఆ 10 మంది కూడా నా టీంగా ఏర్పరచుకొని వాళ్ళని ముందు తీసుకెళ్తా. అంటే సార్ ఇమ్మీడియట్లీ నాకు స్విమ్మింగ్ పూల్ ఓకే చేశారు, అప్రూవల్ అయింది. మా బాబుకి హోంగార్డ్ డ్యూటీ అప్రూవల్ అయింది. అలాగే మాకు ఒక 5 లక్షలు అప్రూవల్ అయినాయి. అలాగే మీకు కేటీఆర్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినా కూడా మా నుంచి కూడా ఇందిరమ్మ ఇల్లు మీకు ఇస్తాము, మీకు అవైలబుల్గా ఉన్న కాడనే చూసుకుని ఉండండి అని చెప్పేది అన్నారు. ఈరోజు కలెక్టర్ గారు మేడము, హైదరాబాద్ కలెక్టర్ మేడం కూడా మాతో స్పందించింది, చాలా మంచిగా అనిపించింది. వాళ్ళు కూడా అన్నారు, బాబు మీరు ఇంత పని చేస్తారు, మేము మిమ్మల్ని చూడడమే కానీ కలిసింది లేదు, ఒకసారి మీరు ఆఫీస్కి రండి అని చెప్పారు. ఖచ్చితంగా రేపు వెళ్తున్నా. అన్న ఇట్లా హుసేన్ సాగర్ అంటేనే వాటర్ ఎలా ఉంటాయో మనకు తెలుసు. అందులో దూకి ఎంతో మంది ప్రాణాలను కాపాడి వాళ్ళ ఇంట్లో వెలుగులు నింపుతున్నారు. ఎందుకంటే ఈ రోజు కూడా మీరు ఒక పెళ్లికి వెళ్ళటం జరిగింది. ఆ పెళ్లికి వెళ్ళిన వ్యక్తి కూడా ఒకనొక టైంలో ఇక్కడ చనిపోవాలన్న ఆలోచన దూకారు, మీరు కాపాడారు. కాబట్టి పెళ్లి పెళ్లి కూడా చేయడం జరిగింది. అయితే మీ కుటుంబ సభ్యుల నుంచి కానీ లేకపోతే రిలేటివ్స్ దగ్గర నుంచి మీకు ఎప్పుడైనా కొంచెం ఇబ్బందికరమైన మాటలు కూడా వస్తూ ఉంటాయి, వాటిని ఏవి పట్టించుకోకుండా ఇంత దూరం వచ్చారు, వాళ్ళ దగ్గర నుంచి ఎలా ఉంది మీ రెస్పాన్స్? అసలు వాళ్ళ రెస్పాన్స్ అక్కడ అంటే మా అత్త మామూలు స్టార్టింగ్ లో నన్ను
అమ్మాయిని లేపుకోపోయిండు, ఏం చేస్తారు అని వాళ్ళు ఆందోళన పడ్డారు. లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ మాది. మా అత్తగారి ఇల్లు యాదగిరిగుట్ట. కొత్త భుక్షపతి బిడ్డ మా భార్య శాంత. మా మామ పేరు కొత్త భుక్షపతి, మా అత్తమ్మ పేరు కొత్త మైసమ్మ. బామ్మర్ది వాళ్ళ పేర్లాగా సరిగా రావు. కానీ ఒక మంచి కుటుంబంలోకి వెళ్ళి నాకు ఒక భార్య రావడం జరిగింది. తన కోసం ఏం చేయాలి నేను అంటే ఇష్టపడి తెచ్చుకున్నా కాబట్టి కష్టమైనా బరువైనా తన దగ్గర నేను ఏది దాచుకోలేదు. నా జీవితం ఇదే. నా దగ్గర ఆస్తి అయినా కొండైనా కోట్లైనా ఈ యొక్క గణేశుల చీకులే నా జీవనాధారము. ఈ నీళ్ళ పైన వచ్చే కొబ్బరి చిప్పలే నా జీవనాధారము. ఇందులో పడేసిన పూజా సామాగ్రి ఏదైతే ఉందో అది ఏరుకొని నేను అంటే నా ఖర్చుల మందం. నాకు ఇంతమంది ఇంకోటి సినిమాలకి, షికార్లకి, బట్టలకి, పెన్ ఇవి నాకు తెలివాయి. ఈరోజు మీరు అన్నట్టు వాటర్లో ఒక పాప సూసైడ్ చేసుకుని కదా, ఆ పాపని కాపాడిన ఆ పాపకి ఈరోజు మ్యారేజ్ పొద్దుగాల 12 గంటలకు అయింది. అన్న వాళ్ళకు 5-6 మంది అన్నదమ్ములు ఉన్నారు. అన్న నువ్వు ఖచ్చితంగా నువ్వు మా చెల్లెల పెళ్లికి రావాలన్నా, ఆ అమ్మాయి నువ్వే దగ్గరుండి మాకు ఇదే చేసిన వాటి వాళ్ళు బాగా చేశారు. మంచిగా మాకు చాలా సంతోషం అనిపించింది. ఇక ఏదో నేను ఉన్నన్నాళ్ళు 10 మందికి ఏదో ఒక విధానంగా సాయం. మీ అత్త మామ ఏమన్నారు ఫస్ట్? అంటే వాళ్ళకి ఇష్టం లేకపోయినా వాళ్ళు కష్టంతోనే ఉన్నారు. అంటే అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లమ్మ, చిన్న కూతురు ఏమైపోతుంది అంటే ఒక కులస్తుడు కాదు, వాడు ఎవడో తెలియదు, దొంగన లంగన. నా కూతురుని చదువుకునే పిల్లల్ని తీసుకోవేయండు. మాకు కళ్ళు లేవు, ఆయనకు చేయలేదు. వాళ్ళ అంటే తల్లిదండ్రుల బాధ వాళ్ళకు ఉంటుంది కాబట్టి అక్షరాల్లో నిజం. నేను ఎందుకంటే నా కూతురుని కూడా ఈరోజు ఎవరైనా తీసుకపోతే నేను అదే బాధపడతా. అలాగే నేను ఆయన దగ్గర ఒక పిల్లని తీసుకొచ్చినట్టు వాళ్ళు బాధపడ్డారు. నేను దానికి తప్పు నాదే. ఇంకా తప్పు నిలబెట్టాలి, ఆ కష్టాన్ని నిలబెట్టాలని నేను ఆమె మాట తీసేయకుండా 10 మందికి నా భార్య అంటే మా శాంత, అలాగే మా పిల్లలు, మా శాంతమ్మ, మేము కష్టపడి మా యొక్క జీవన ఉపాధిగా మేము ఎంతమంది పిల్లలను అనుకున్నాము. మాకు ఆధారము మా అత్తమామలు ఎప్పుడు మమ్మల్ని స్టార్టింగ్లో తిట్టుకుర్రు. వాళ్ళు బాధపడ్డారు. పండుగలకి పబ్బాలకి నా బిడ్డ ఇంటికాడు ఉంటే ఇంత పండుగ చేస్తుంటే ఈరోజు ఆ పిల్ల రోడ్డు పైన ట్యాంక్ బండి మీద ఏదో శవాలు తీసేతో నింపటుంది అని వాళ్ళు బాధపడ్డారు. అది దూరం అయిపోవాలని చెప్పేసి మా వేణుమాధవ్ని నేను వాళ్ళ ఇంటికన్నా ఇచ్చిపెట్టిన. వాళ్ళే చదివించారు. 10వ తరగతి అన్నీ అయిపోయింది. తర్వాత ఓపెన్ 11 ఏదో అంటారు రాసిండు. ఓపెన్ ఇంటర్ చదివిండు. ఓపెన్ 12 కూడా చదివిండు. అట్లా ఆయన అదృష్టం ఎట్లుంటే అట్లా నడుస్తుంది. కానీ నాతో పాటు నా బిడ్డ కూడా సమాజంలో మా నాన్న దిగినప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే ఒక తండ్రిగా బాధ వాళ్ళు చూస్తురు. మా నాన్న రాళ్ళు జారి పడుతుందో, లేదా తారు జారి పడుతుందో, లేకపోతే సీకులు తట్టుకుంటో, ఏదైనా ఒక వస్తువు తట్టుకోవడానికి ఇబ్బంది అని మా అబ్బాయి కూడా చిన్న ఉన్నప్పటి వాడు 8 ఏళ్ళు అయితే. అంటే నేను గతంలో ఏదైతే అనుభవించినో మా అబ్బాయి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే కష్టాన్ని చూసి నేర్చుకున్నాడు. హెల్ప్ అంటే మనిషికి సహాయం చేసే హెల్ప్ నా అబ్బాయికి రావడం నేను ఖచ్చితంగా చాలా ముఖ్యంగా మీ శివకుమార్ మీ అబ్బాయికి ఈ రోజు గవర్నమెంట్ మీ అబ్బాయి వేణుమాధవ్కి ప్రభుత్వం గుర్తించి హోంగార్డ్ ఉద్యోగం ఇవ్వటం అనేది కూడా చాలా గొప్ప విషయం. మా అందరికీ కూడా చాలా సంతోషం అనే చెప్పొచ్చు. ముఖ్యంగా మీ పిల్లల విషయంలో ఎలా అనిపిస్తుంది? అమ్మా, ఇప్పుడు మా ఇంట్లో 4 అబ్బాయిలకి గవర్నమెంట్ సపోర్ట్ మేమున్నాం బాబా నాకు హామీ ఇచ్చారు. వాళ్ళు చదివే వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు, అలాగే చదవనియండి. వాళ్ళు చదువుతూ ఉంటే వాళ్ళు ఇంకా పై చదువులు చదివి పైన ఇంకా గవర్నమెంట్ ఉద్యోగాలు ఏవైతే ఉంటాయో మేము అయితే సపోర్ట్ చేస్తాం బాబు అని మాట ఇచ్చారు. ఆడ మాకు సంతోషం. ఇంకోటి మా పిల్లలు ఒక బాబు డాక్టర్ చదువుతుండు, ఒక పాప బైపీసీ చదువుతుంది, ఇంకొక బాబు ఆర్మీలో పోవాలని ఆయన గోల్. అది మా ఇంట్లో 6 ఫీట్ హైట్ ఉంటాడు ఆయన కూడా. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క అంటే చెడిపోయే లక్షణాలు మనకొద్దు. బాగుపడి మీతో అయినదే చేయండి. సమాజానికి ఒక తండ్రికి కొడుకులాగా మీరు ఎదగండి. ఈరోజు నేను ప్రజలకు చెప్పుకోవాలంటే మీరు కరెక్ట్గా ఉండాలి. నా బిడ్డ ఎలా ఉంటాడో నీ బిడ్డను కూడా నేను అలా చూసుకుంటానే ధైర్యం నాకు కనపడాలి. అప్పుడే నేను నమ్ముతా. నేను నమ్మంది నేను బయట వాళ్ళకి ఏం చెప్పుకోలేను. నేను చేసే పనులను నా కొడుకు సమయానికి నేను లేకపోయినా కూడా నా బాబు చేస్తుండు. నేను చాలా సంతోషపడుతున్నా. ఇప్పుడు తనకు హోంగార్డ్ జాబ్ వచ్చిందంటే మామూలు మాట కాదు. ఎందుకంటే అతని కోసం ఒక జియో సీఎం సారు ఒక జియో తీయడం 2014లో బంద్ అయిపోయినాయి. అయినా కూడా మా బాబు కోసం ఒక ఉద్యోగం తీసి ఇచ్చారంటే చాలా సంతోషం. అది కూడా
మీరు ఇలా ఉండి చదువుకుంటా పో, నీకు పై పోస్టులు కూడా వస్తాయి బాబు అని చెప్పారు. అది హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అంతే మా జీవితం. సో చూస్తున్నాం కదా, శివన్న తన కోసం కంటే తన ఫ్యామిలీ కోసం, అలాగే ఎంతో మంది ఈ ట్యాంక్ బండ్లో చనిపోకుండా ఉండటానికి ఒక చిన్న సంస్థని కూడా ఆయన ఏర్పాటు చేస్తున్నాడు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారిని కూడా ఆయన కోరుకున్నది ఒకటే, తన కుటుంబం గురించి, అలాగే ఇంకా ఎవరైతే ఈ ట్యాంక్ బండ్లో చనిపోతారో వాళ్ళని కాపాడడానికి ఒక చిన్నపాటి సంస్థను అయితే ఏర్పాటు చేయాలని కూడా కోరుకోవడం జరిగింది. ఈ వ్యక్తులకి ఇంకా ప్రజల నుంచి ఇంకా మంచి రెస్పాన్స్ రావాలని కోరుకుందాం. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి రెడ్ టీవీ. ట్యాంక్ బండ్ శివన్న కొడుకు వేణుమాధవ్ గారు కూడా ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. గవర్నమెంట్ వీళ్ళ కుటుంబాన్ని చేరదీసి వేణుకి ఈరోజు హోంగార్డ్ ఉద్యోగం ఇవ్వటం అనేది కూడా కుటుంబం మొత్తం ఎంతో ఆనందంగా ఉన్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఒకసారి దీనికి సంబంధించి ఆయన్ని అడిగి తెలుసుకుందాం. ఎలా అనిపిస్తుంది మీ ఫాదర్ చేస్తున్న కష్టాన్ని గవర్నమెంట్ గుర్తించి ఈరోజు ఈ స్థాయిలో ఉంచడం అనేది ఎలా అనిపిస్తుంది? మనం ఒక 10 మందికి మంచి చేస్తే మనకు మంచి జరుగుతుందని నేను అది ఎప్పుడో అనుకున్నా. ఆ సర్వీస్లోనే మేము నడిచినాం. ఈరోజు ఇన్ని కోట్ల మంది మమ్మల్ని గుర్తిస్తారని మేము అసలు అనుకోలే. గుర్తించినందుకు పేరున అందరికీ ధన్యవాదాలు. మీరు ఎంతవరకు చదువుకుంటారో అంతవరకు కూడా ఆర్థికంగా చదివిపిస్తానని చెప్పారు. అదేవిధంగా మీరు కూడా ఎంతో మందిని కాపాడారు అని చెప్పి కూడా మీ ఫాదర్ చెప్పడం జరిగింది. అసలు ఎలా అది? ఎలా అంటే కొన్ని సిచ్యువేషన్లో డెడ్ బాడీస్ తీయడానికి డాడీ ఇక్కడ ఉండడు. వేరే స్టేట్స్ అయినా సరే, విలేజెస్ బయటికి వెళ్ళిపోతాడు. ఆ సమయంలో ఇక్కడ ఎవరు ఉండరు, ట్యాంక్ బండ్ దగ్గర ఎవరైనా ఒకరు ఉండరు కదా. డాడీ నేను 10th క్లాస్ చదివి ఆపేసేసిన మా డాడీ కోసం. మా బాబాయ్ చనిపోయాడు. అప్పటి నుంచి మా డాడీకి ఎవరు బ్యాక్ సపోర్ట్ లేరని నేను 10th చదివి ఆపేసిన. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మా డాడీ వెనకాలనే ఉన్నా. అదే వృత్తిని నేను పాటించుకుంటున్నాను. మీకేమనిపిస్తూ ఉంటుంది? చిన్న చిన్న వయసులో చిన్న కారణాలకే చాలామంది ట్యాంక్ బండ్లో చనిపోతూ ఉంటారు. వాళ్ళని చూసినప్పుడు మీకు లైఫ్ గురించి ఏమనిపిస్తూ ఉంటుంది? అసలు మాకు అనిపిస్తుంది, చాలా బాధ అనిపిస్తుంది. ఫస్ట్ మనం చనిపోయే ముందు ఒక 10-20 మినిట్స్ ఆగి ఆలోచించి దాని గురించి ఏదైనా సరే అమ్మా, ఎంత పెద్ద సిచ్యువేషన్ ఉన్నా సరే కానీ చనిపోవడం కరెక్ట్ కాదు. చచ్చిపోతే ఏం రాదమ్మా. ఉన్న జీవితంలో మనం ఎంతో సంతోషంగా ఉండాలి. ఆ జీవితాన్ని వృధా చేసుకుంటారు. మీరు ఇలాగే ఎంతో మందికి ఆదర్శంగా ఉండాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.